రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రారంభమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పలమనేరు టీకేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్కు కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం అపూర్వ స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు, శాలువలతో సన్మానించారు. కళాశాల విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి పథకాన్ని అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా 2014-19 ముఖ్యమంత్రిగా 2017-18లో మొదలుపెట్టారు. అయితే గత 19-24లో ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని ఆపివేయడం జరిగింది. అంటే దీనికి ఉన్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమాన్ని గతంలో మొదలుపెట్టినటువంటి సందర్భం కూడా ఈరోజు మధ్యాహ్న భోజన పథకం స్కూళ్ళల్లో అంతా కూడా ఉంది. ఆ స్కూళ్ళల్లో, ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు వెళ్ళి మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, అక్కడ తింటూ ఉన్నారు. అయితే జూనియర్ కళాశాలకు మాత్రం ఎక్కడి నుంచినో దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఈరోజు ఇక్కడ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు.